కెమెరా ముందు నటించలేమన్నా. ఏదో పాయింట్‌లో దొరికిపోతాం. ఆడియన్స్ చూస్తున్నారు, వ్యూవర్స్ చూస్తున్నారు, మీడియా ప్రతినిధులందరూ చూస్తున్నారు కదా! ఎక్కడో చోట పసిగడతారు కదా! అరే! ఈ మనిషి ఫేక్‌గా ఉన్నాడురా, నటిస్తున్నాడని. ఇప్పుడు నా విషయంకొచ్చాడనుకో, వ్యక్తిగతంగా నా గురించి చెప్తా నేను. నా గురించి నేను తెలుసు కాబట్టి. నేను ఫేక్‌గా నటించాలనుకున్నప్పుడు చాలా సింపుల్ లాజిక్. ఫస్ట్ నేనసలు సొసైటీతో కలవట్లా నేను. వేరుగా ఉన్నా. అంటే నేను పెరగటం అలా పెరిగాను. నా మనస్తత్వం, నా తత్వం అంతే. ఏంటంటే సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి గ్రేట్ పేట్రియాట్స్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి పెరిగిన నేను. లైఫ్ ఏం నేర్పించిందని నిజం మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి. కానీ రియల్ లైఫ్ డిఫరెంట్‌గా ఉంది. నేర్చుకుందోటి, చదువుకుందోటి, ఒక రకంగా బతుకుతున్నా. నాలో నాకు సంఘర్షణ ఉండేది. ఘర్షణ పడుతుండేవాడిని అందరితో, సంఘర్షణ ఉండేది. అలా పెరిగిన లైఫ్‌లో చాలా చోట్ల నాకు ఈ హృదయానికి ఆ సంతృప్తి కలగల. అలా పెరిగినోడిని నేను డిస్కనెక్ట్ అయిపోయిన ప్రాసెస్‌లో నేను ఆ షోలోకొచ్చి అంతమంది మధ్యలో వచ్చి నుంచుంటాం, కెమెరాస్‌ని ఫేస్ చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్. అక్కడే చేయించుకున్నా. తర్వాత మాస్క్ తీయమన్నారు. మాస్క్ నేను మోస్ట్‌లీ తీయట్లా. అంటే ఆ మాస్క్ గురించి మాట్లాడి నిజమైన మాస్క్. మన సర్జికల్ మాస్క్. తీయమన్నప్పుడు తీసినప్పుడు అన్ని లైటింగ్స్ మధ్యలో నన్ను నేను కొత్తగా ఫీల్ అయ్యా. చాలా నర్వస్‌గా ఉన్నా. నేను నటించాలన్నప్పుడు నాకొక ఆప్షన్ ఉంది. మీ భార్యని చేయి చేసుకున్నారా ఎప్పుడన్నా? లేదా కోపం వస్తే కొడతారా అంటే కొట్టనండి, నేను చాలా మంచోడిని. ఓకే. గౌతమ్ బుద్ధుడిని అని చెప్పొచ్చు. చెప్పలా కదా! కొట్టారంటే కొట్టారని చెప్పాను కదా! చేసుకున్నానని. నేను అబద్ధం చెప్పలే కదా! నేను నటించలా. నేను కెమెరాస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు నమ్ముతున్నారు. ఇప్పుడు కూడా మీకు రోలింగ్ అవుతుంది. కెమెరా ఉందా లేదా అని కాదు. నేను బయట ఎలా మాట్లాడానో ఇప్పుడు కూడా అదే మాట్లాడతా. అదే లాంగ్వేజ్, అదే బాడీ లాంగ్వేజ్. అంతే సింపుల్. అయిపోయింది. సో, మిగతా వాళ్ళంటారా? వాళ్ళ విచక్షణ, వాళ్ళ వ్యక్తిగతంగా వ్యక్తులు ఎలా ఉంటదనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. అంతే సింపుల్.